టమోటా, చిక్కుడుకాయ, వంకాయ ఇగురుని చూద్దాము. ఫస్ట్ పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా పోపు దినుసులు వేగినాక కొంచెం కరివేపాకు, తర్వాత టమోటాలు, వంకాయలు వేసుకొని ఇలా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా 90% కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉప్పు, పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని నీళ్లు వంచేసి ఇప్పుడు ఈ టమాటా చిక్కుడుకాయలో వేయాలి. టమాటా వంకాయలో వేయాలి. ఇలా మొత్తం వాటర్ అంతా పోయి ఇలా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి, జీలకర్ర, చిన్నుల్లిపాయ, కారం వేసి మిక్సీ పట్టుకున్నాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిపోయిందండి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేసుకోవాలి. టేస్టీ చిక్కుడుకాయ, టమాటా, వంకాయ ఇగురు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో పెట్టండి.